హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు, మీ అందరికి కూడా నాదొక చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి, మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకెళ్ళిపోదాం. అప్పుడే ఆఫీస్ నుంచి ఇంటికొస్తున్న తన కొడుకు శ్రీధర్ ముభావంగా ఉండడం గమనించిన టగరం, "ఏమైంది నాన్న? ఆఫీస్‌లో పనేమైనా ఎక్కువైందా?" అడిగాడు. "అలాంటిది ఏం లేదు నాన్న" అంటూ నీరసంగా సోఫాలో వాలిపోయాడు శ్రీధర్. "ఉండు, కాఫీ కలుపుకొని తీసుకొని వస్తానంటూ కుర్చీలో నుంచి లేచిన తనని, "వద్దు నాన్న, ఆఫీస్ అయ్యాక ఇంటికొస్తూ బయటే కాఫీ తాగేసొచ్చాను. మీరు కూర్చోండి" అన్నాడు శ్రీధర్. "ఆఫీస్ నుండి వచ్చాక రోజు ఇంట్లోనే కదరా కాఫీ తాగేది. మరి ఈరోజు ఏంటి కొత్తగా?" అడిగాడు రఘురాం. కాస్త తలనొప్పిగా అనిపించడంతో వాసు నేను ఇంటికొస్తూ క్యాంటీన్లో తాగాం నానా అన్నాడు శ్రీధర్. "అది సరే కానీ ఇంతకీ ఎందుకలా డల్గా ఉన్నావో చెప్పడం లేదు?" అడిగాడు రఘురాం. "ఓ 6 నెలలు నేను ఆఫీస్ పని మీద వైజాగ్ వెళ్ళాలంట నాన్న. దాని గురించి ఆలోచిస్తున్నాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. 6 నెలలంటే నేను లేకుండా ఎలా కుదురుతుంది? మీరు చంటిగాడు ఇద్దరే ఎలా ఉంటారు నాన్న?" అన్నాడు శ్రీధర్. "ఉన్నట్టుండి ఈ వైజాగ్ పొగరం ఏంట్రా?" అడిగాడు రఘురాం. "వైజాగ్‌లో కూడా మా ఆఫీసు బ్రాంచ్ ఉంది కదా నాన్న. అక్కడ ఓ 6 నెలలు పని మీద పంపిస్తున్నారు. నాకు వీలు కాదన్నా వినకుండా వెళ్ళాల్సిందేనన్నారు మా బాస్" అని చెప్పాడు శ్రీధర్. "నువ్వు లేకుండా మేమిద్దరమే ఎలా ఉండగలరా? పైగా మన చంటిగాడు నువ్వు లేకుండా అన్నం కూడా తినడు. అలాంటిది 6 నెలలంటే ఎలా?" అన్నాడు రఘురాం. "అందుకే నాన్న, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంటి పని చేయడానికి పనావిడున్నా మిమ్మల్ని చంటిని ఎవరు చూసుకుంటారు?" అన్నాడు శ్రీధర్. "పోనీ మీ ఆఫీస్ వాళ్ళు నీతో పాటు మా ఇద్దరికి కూడా ఉండటానికి వసతి కల్పిస్తారేమో అడగలేకపోయావా?" అన్నాడు రఘురాం. "లేదు నాన్న, నేను అక్కడ ఉండేది 6 నెలలే కాబట్టి నాకొక్కడికే భోజనం వసతి కల్పిస్తారట. 6 నెలలు అక్కడ ఇంటిని అద్దెకు తీసుకుని ఉందామన్నా మన చంటిగాడు చదివేం కాను. అకాడమిక్ ఇయర్ మధ్యలో అడ్మిషన్ ఎవరిస్తారు?" అన్నాడు శ్రీధర్. "అబ్బో, అక్కడికి వాడేదో చదువుతుంది పెద్ద క్లాస్ అన్నట్టు అలా మాట్లాడుతున్నావు. ఫస్ట్ క్లాసే కదరా. 6 నెలలు అక్కడ నాతో పాటు ఇంట్లోనే ఉండి చదువుకుంటాలే. అందరం కలిసే వెళ్దాం. నువ్వేమీ కంగారు పడకు" అన్నాడు రఘురాం ఓదార్పుగా. తండ్రి మాటలకు శ్రీధర్, "లేదు నాన్న, వాడిని మొదట్లో స్కూల్కి పంపించడానికి ఎంత కష్టపడ్డామో అప్పుడే మర్చిపోయారా? మళ్ళీ ఇప్పుడు 6 నెలలు ఇంట్లోనే ఉంటే వాడి అల్లరిని పరచటం మన వల్ల కాదు. అందుకని నాకా వెళ్ళక తప్పేలా లేదు. మీ ఇద్దరి గురించి ఆలోచిస్తున్నాను. మీకు తోడుగా ఎవరైనా పనివాడిని పెట్టాలా అని. వంట చేసి పెట్టి చంటిగాని జాగ్రత్తగా చూసుకుంటే అంతే చాలు. ఏమంటున్నానా?" అడిగాడు శ్రీధర్. "సరే, మేమెలాగోలా సర్దుకుంటాం కానీ నమ్మకస్తులు దొరకరు కదరా" అన్నాడు రఘురాం. "అదే ఆలోచిస్తున్నాను నాన్న, ఎవరున్నారా అని. నా కొలిగ్ వాసుని అడిగితే తెలిసిన ఓ భార్య భర్తలున్నారట. వారిని అడిగి చెప్తానన్నాడు" అన్నాడు శ్రీధర్. "భార్య భర్తలంటే గుర్తొచ్చింది. మన సుబ్బయ్య, వాడి భార్య మంగమ్మ ఉంది కదా. మళ్ళీ బయట వాళ్ళెందుకు?" అన్నాడు రఘురాం. "వాళ్ళిక్కడికొస్తే మరి ఊర్లో ఉన్న మన ఇంటిని పొలాన్ని ఎవరు చూసుకుంటారు నాన్న? పైగా వాళ్ళకి మొదటి నుంచి ఊరిని వదిలి మరో చోటుకు వెళ్ళి ఉన్న అలవాటు లేదు. అలాంటిది హైదరాబాద్‌లో 6 నెలలు ఉండటానికి రమ్మంటే ఒప్పుకుంటారా?" అడిగాడు శ్రీధర్. "ఎందుకు రారు? ఒకసారి మన సుబ్బయ్యకి ఫోన్ చేసి చూడు" అన్నాడు రఘురాం. తండ్రి చెప్పడంతో శ్రీధర్ సుబ్బయ్యకి ఫోన్ చేసి విషయం చెప్పాడు. "అయ్యో, 6 నెలలు మీరు అయ్యగారికి పిల్లాడికి దూరంగా వెళ్ళాలా బాబు? అయ్యగారికి అసలే ఆరోగ్యం అంతంత మాత్రం. పరీక్షల కోసం నెలకొకసారి హాస్పిటల్ తీసుకెళ్ళాలి. మీరు లేకుండా ఇవన్నీ ఎలా కుదురుతాయి బాబు?" అడిగాడు సుబ్బయ్య. "అందుకే కదా సుబ్బయ్య, నిన్ను మంగమ్మని రమ్మంటుంది. నాన్నే చంటి చూసుకుంటూ నేను వచ్చే వరకు ఇక్కడే ఉండడానికి రమ్మందామని ఫోన్ చేసి" అన్నాడు శ్రీధర్. "మీరంతలా చెప్పాలా బాబు? అయ్యగారికి ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితి వస్తే నేను నేను మాత్రం ఊళ్ళో ఉండి ఏం చేస్తాను? కానీ మంగమ్మకి ఈ మధ్య ఆరోగ్యం అసలు బాగోట్లేదు బాబు. రోజు ఒకసారి పొలం దగ్గరికి వెళ్ళొస్తూ మిగిలిన సమయం అంతా తను చూసుకోవడానికి సరిపోతుంది" అన్నాడు సుబ్బయ్య. "ఏంటి సుబ్బయ్య నువ్వు చెప్పేది? మంగమ్మకి ఒంట్లో బాగాలేదా? అసలేమైంది?" అడిగాడు శ్రీధర్. "ఒకటే దగ్గు ఆయాసం వస్తుంది బాబు.
హాస్పిటల్‌లో చూపిస్తే ఊపిరితిత్తులకి ఇన్ఫెక్షన్ వచ్చింది. కొన్నాళ్ళు మందులు వాడాలని చెప్పారు అన్నాడు సుబ్బయ్య. అలాగా, సరే. మంకమ్మని జాగ్రత్తగా చూసుకో సుబ్బయ్య. నాన్నే చంటిని చూసుకోవడానికి నేను వేరేదైనా ఏర్పాటు చేస్తానులే అన్నాడు. ఇంత మాట అన్నారు సీతారాబాబు. మేమంతా ఉండగా మరొకరెందుకు అన్నాడు సుబ్బయ్య. మంగమ్మకి ఆరోగ్యం బాగలేదు. రావటం కుదరదని ఇందాకే చెప్పావు కదా సుబ్బయ్య. మళ్ళీ అలా అంటావేంటి అని శ్రీధర్ అడిగితే, మేము రాకపోతేనేం బాబు, నా కూతురు నందిని ఉంది కదా, దాన్ని పంపిస్తాను. చదువుకుంది. మీరు లేకుండా పట్నంలో అటు ఇటు తిరిగి ఏదైనా కావాలన్నా తీసుకురాగలదు. అయ్యగారికి ఏ లోటు లేకుండా జాగ్రత్తగా చూసుకుంటుంది అన్నాడు సుబ్బయ్య. అయ్యో, నందినా, ఎందుకు సుబ్బయ్య తను ఇబ్బంది పెట్టడం? చదువుకున్న అమ్మాయి, ఇవన్నీ చేయటం తనకి ఇబ్బందిగా ఉంటుంది. వద్దులే, నేనే ఏదో ఒక ఏర్పాటు చేస్తానని శ్రీధర్ అంటతో చెప్పాను కదా బాబు, నన్నేని పంపిస్తానని. మీరికి ఈ విషయంలో ఏమీ ఆలోచించకుండా నిశ్చింతగా ఉండండి అని చెప్పి సుబ్బయ్య ఫోన్ పెట్టేశాడు. సుబ్బయ్య చెప్పిన విషయం తండ్రితో చెప్పాడు శ్రీధర్. ఆ అమ్మాయికి మన చంటిగాడు వింటాడా శ్రీధర్? డాడీ కావాలని ఇల్లు పీకి పందిరి వేస్తాడేమో. నా పనులన్నింటినీ నేను చేసుకోగలను. వాణ్ణి రెడీ చేసి స్కూల్కి పంపిస్తే అంతే చాలు అన్నాడు రఘురాం. నందిని మేనేజ్ చేయగలదులే నాన్న. ఎలాగో నా ఫ్రెండ్ వాసు కూడా చెప్పాను కదా, అప్పుడప్పుడు వచ్చి మిమ్మల్ని చూసి వెళ్తుంటాడు. మీరు కూడా ఏదైనా ఎమర్జెన్సీ అయితే వాడికి ఫోన్ చేయండి నాన్న. ఈ పక్కనే కదా వాసు వాళ్ళ ఇల్లు, వెంటనే వచ్చేస్తాడు అని చెప్పాడు శ్రీధర్. సరేలేరా, ఇక నువ్వు మా గురించి ఏం కంగారు పడకుండా వైజాగ్కి వెళ్ళే ఏర్పాట్లు ఉండు అన్నాడు రఘురాం. రఘురాం జానకి దంపతులకి శ్రీధర్ ఒక్కడే కొడుకు. రఘురాం తన సొంతలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్డ్ అయ్యాడు. రఘురాంకి ఊళ్ళో 10 ఎకరాల పొలంతో పాటు తన తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఓ పెద్ద చిత్రశాల భవంతి ఉంది. శ్రీధర్ తమ ఒక్కగానొక్క కొడుకని అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశారు రఘురాం జానకి దంపతులు. శ్రీధర్ తన పాఠశాల చదువునంతా కూడా సొంతూరులో పూర్తి చేసి ఇంటర్, ఆ తర్వాత ఇంజనీరింగ్ అంతా కూడా హైదరాబాద్లో పూర్తి చేశాడు. ఇంజనీరింగ్ పూర్తయిన వెంటనే శ్రీధర్ హైదరాబాద్లోని ఓ పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం సంపాదించాడు. కొడుకు ప్రయోజకుడు అవడంతో రఘురాం జానకి దంపతులు చాలా సంతోషించారు. శ్రీధర్ ఉద్యోగంలో చేరిన 2 సంవత్సరాలు గడిచాక కొడుకుకు పెళ్లి చేసేస్తే తమ బాధ్యత తీరిపోతుందనుకున్న జానకి రఘురాంలు శ్రీధర్కి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. తనకి సంబంధాలు చూసిన విషయం తెలిసి శ్రీధర్ తల్లిదండ్రులతో తను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నట్టు తన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నాను చెప్పాడు. జీవితాంతం తనతో కలిసి కాపురం చేయబోయే అమ్మాయి తనకు నచ్చిందై ఉండాలని కోరుకోవడంలో తప్పెలా అవుతుందని అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్ళు కూడా శ్రీధర్కి తమ కూతురు అంజలిచ్చి పెళ్లి జరిపించడానికి అభ్యంతరం చెప్పకపోవడంతో నెల రోజుల్లోనే శ్రీధర్ అంజలి పెళ్లి ఘనంగా జరిగింది. అప్పటికింకా రఘురాం రిటైర్ అవ్వడానికి 2 సంవత్సరాల సమయం ఉండడంతో జానకినే అప్పుడప్పుడు కొడుకింటికి వెళ్ళొస్తుండేది. అంజలికి పెద్దవాళ్ళంటే చాలా గౌరవం. తన తల్లిదండ్రులతో సమానంగా అత్తగారిని మావగారిని కూడా చూసుకునేది. చక్కని జంట, ముచ్చటైన కాపురం. ఒకరంటే ఒకరు ప్రేమగా ఉండే కొడుకు కోడలి కాపురాన్ని చూసి ముచ్చట పడిపోయేవారు. అటు అంజలి తల్లిదండ్రులు, ఇటు శ్రీధర్ అమ్మా నాన్నలు. వాళ్ళకి పెళ్ళిన 2 సంవత్సరాలకి చంటి పుట్టాడు. అప్పటికి రఘురాం కూడా రిటైర్ అవడంతో కొద్ది రోజులు మనవడి ఆల్లా పాల్లా చూసుకుందామని కొడుకింటికి వచ్చారు రఘురాం జానకి దంపతులు. చంటికి 6 నెలల వయసులో ఓ రోజు అంజలి తన స్నేహితురాలు పెళ్లికని కారులో వెళ్ళి వస్తూ యాక్సిడెంట్లో అక్కడికక్కడే కన్నుమూసింది. భార్యకి లేదనే విషయం తెలిసి శ్రీధర్ తట్టుకోలేకపోయాడు. సంతోషంగా సాగిపోతుందనుకున్న కొడుకు జీవితంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు శ్రీధర్ తల్లిదండ్రులు. ఇక తల్లి పాలన మరవని తమ మనవడికి అప్పుడే తల్లిని దూరం చేశావా భగవంతుడా అంటూ బోర్ని ఏడ్చారు రఘురాం జానకీలు. భార్యను కోల్పోయిన బాధలో బ్రతికున్న జీవోత్సవంగా గడుపుతున్న కొడుకును చూసి జానకి దిగులతో మంచం పట్టింది. కోడలు పోయిన సంవత్సరమైనా కాకముందే జానకి కన్ను మూసింది. ఓవైపు కోడలు, మరోవైపు కట్టుకున్న భార్యను పోడగొట్టుకున్న రఘురాంది అదే పరిస్థితి. అలా 4 సంవత్సరాలు గడిచాయి.
ఎప్పటికప్పుడు కొడుకుకు ధైర్యం చెప్తూ మనవన్ని కంటికి రెప్పలా చూసుకుంటూ రఘురాం శ్రీధర్ దగ్గరే ఉండిపోయాడు. కొడుకును మళ్ళీ మామూలు మనిషిని చేయాలని, పిల్లాడికి తల్లిలేని లోటు లేకుండా చేయాలని చేసే రఘురాం ప్రయత్నం ఫలించలేదు. శ్రీధర్ అంజలిని మర్చిపోయి రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేడు. అంజలి లాంటి మరో మంచి అమ్మాయి శ్రీధర్ కంట పడేలా చెయ్యి భగవంతుడా అని రోజు ఆ దేవుని వేడుకోవడం తప్ప రఘురాం చేయగలిగింది ఏమీ లేదు. అలా వారం రోజులు గడిచాయి. శ్రీధర్ వైజాగ్కి వెళ్ళటానికి కావలసిన ఏర్పాట్లన్నీ పూర్తి కావడం, సుబ్బయ్య తన కూతురు నందిని హైదరాబాద్కి పంపించడంతో శ్రీధర్ తనకి అన్ని జాగ్రత్తలు చెప్పి వైజాగ్కి బయలుదేరాడు. శ్రీధర్ ఊరు వెళ్తే చంటిని చూసుకోవడం ఎక్కడ ఇబ్బంది అవుతుందని, అన్నం తినడానికి స్కూల్కి వెళ్ళడానికి ఎంత మారం చేస్తాడో ఏమో అనుకున్నాడు రఘురాం. కానీ తన మనవడు నందినితో ఇట్టే కలిసిపోవటం, తనతో ఆడుకోవటం, చెప్పినట్టు వెంట చూసి ఆశ్చర్యపోయాడు. నందిని తమ ఇంటికి వచ్చి 10 రోజులు గడిచిపోయాయి. చంటి అంతకు ముందులా అలరి చేయటం లేదు, బుద్ధిగా ఉంటున్నాడు. ఆంటీ ఆంటీ అంటూ ఇంట్లో ఉన్నంతసేపు నందిని విడిచి ఒక క్షణం కూడా ఉండలేదు. తల్లి ప్రేమకు దూరమైన ఆ పసి మనసు ఇంత తలడిల్లిపోతుందో చంటి నందినితో ఉంటున్న తీరును చూస్తూనే అర్థమైపోతుంది. ఇదంతా నేను ముందే గ్రహించిన ఏం లాభం, శ్రీధర్ మనసు మారిందే, చంటికి తల్లిని లోటు ఎలా తిడుతుంది అనుకుంటూ బాధపడ్డాడు రఘురాం. నందిని ఆ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఆ ఇంటి వాతావరణమే మారిపోయింది. దీపం పెట్టే దిక్కు లేక ఎప్పుడూ కలతప్పినట్టుగా ఉండే ఆ ఇల్లు నందిని రాకతో కొత్త కళని సంతరించుకుంది. ఇంటిని తామని జాగ్రత్తగా చూసుకుంటుంది. తక్కువ సమయంలోనే మా ఇద్దరి మనసుని గెలుచుకున్న నందిని శ్రీధర్ మనసును కూడా గెలుచుకుంటే ఎంత బాగుండో. నందిని మా ఇంట్లో పనిచేసే సుబ్బయ్య కూతురే అయితేనేంటి, అందం, అభినయం, పెద్దలంటే గౌరవం, చదువు, సంస్కారం అన్నీ ఉన్నాయి. చిన్నప్పటి నుంచి చూస్తున్న పిల్ల, తన గుణగణాల గురించి మరొకరు చెప్పాలా? భగవంతుడా, నందిని ఎలాగైనా నా ఇంటికి కోడలయ్యేలా చూడు అని వేడుకున్నాడు రఘురాం. అలా చూస్తుండగానే ఆ నెల గడిచి శ్రీధర్ది వైజాగ్లో ఆఫీస్ పని పూర్తయి తిరిగి హైదరాబాద్కు వచ్చాడు. మునిపెన్నడూ చూడని విధంగా తండ్రి తన కొడుకు సంతోషంగా ఉండటం, ఇల్లంతా ఏదో కొత్తగా సంతరించుకోవడం చూసి ఆశ్చర్యపోయాడు శ్రీధర్. తనంతటికీ కారణం నందిని అని రఘురాం శ్రీధర్తో తన మనసులో మాటలు చెప్పాడు. తండ్రి మాటలకు శ్రీధర్ ఏం మాట్లాడుతున్నా నాన్న, నందినితో నాకు పెళ్ళేంటి అడిగాడు. నందినికి ఏం తక్కువరా, బాగా చదువుకోలేదా, అందంగా లేదా అడిగాడు. అన్నీ ఉన్నాయి కాబట్టి నాలాంటి పెళ్ళైన వాడిని చేసుకోవాల్సిన కర్మ తనకేంటానా అన్నాడు శ్రీధర్. నిజమే, నా స్వార్థం గురించి ఆలోచించాను కానీ నందిని వైపు నుంచి ఆలోచించలేకపోయానురా. నీకు నచ్చి చెప్పి నందిని సుబ్బయ్యతో మాట్లాడి మీ పెళ్ళికి ఏర్పాటు చేద్దామనుకున్నాను కానీ ఈసారి కూడా ఇలా జరుగుతుంది అనుకోలేదురా అంటూ బాధపడుతున్న రఘురాం దగ్గరికి వచ్చి, చంటికి తలనవ్వడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదయ్య గారు. ఈ 6 నెలలు చంటికి నాకు ఏదో తెలియని బంధం ఏర్పడింది. నేను తన్ని వదిలి వెళ్తున్నా తెలిస్తే చంటి ఎంత బాధపడతాడో, తన్ని వదిలి వెళ్తున్నందుకు అంతకన్నా ఎక్కువ బాధ నాకు ఉందయ్య గారు అంది నందిని. నందిని చెప్పిన దానికి రఘురాం సంతోషించి, మరి ఇంకేంటి, సుబ్బయ్యతో మాట్లాడి మీ పెళ్ళికి ముహూర్తాలు పెట్టేస్తే సరి అని రఘురాం అంటతో నందిని చంటిని దగ్గర తీసుకుని నుదుటిపై ముడితాడింది. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి వెంటనే మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.